మనం అనుకుంటాం ప్రభువుని వెంబడించాలి వెంబడించాలి, కానీ ఆయన మీద దృష్టి పెట్టం. ఆయన్ని చూడకుండా ఎలా ఆయన్ని వెంబడించగలమండి కదా? ఆయన పైన మన ధ్యాస పెట్టకుండా, ఆయన వాక్యం పైన దృష్టి పెట్టకుండా మనం ఎలా ఆయన్ని వెంబడించగలం? నిజంగా ఒకవేళ గొర్రెలు గుడ్డివైతే కాపరిని వెంబడించలేవు. ఆ గొర్రె దృష్టిని కాపరి పైన పెడితే కాపరినది వెంబడించగలుగుతుంది. దాని దృష్టి ఎక్కడికో మరల్చిందనుకో, ఆ మంద నుంచి అది ఏమవుద్ది? తప్పిపోద్ది. అది వెళ్ళాల్సిన గమ్యానికి చేరలేదు. సాయంత్రానికల్లా చక్కగా ఆ కంచె వేసిన ఇంటిలోనికి లేదా ఆ కొట్టములోనికి ఏం చేస్తాడు? కాపరి గొర్రెలన్నిటిని తీసుకెళ్తాడు. కానీ అది దృష్టిని కాపరి వైపు పెట్టకుండా లోకం వైపో అడవి వైపో చూసిందనుకో, దాని పరిస్థితి ఏంటండి? ఏదో ఒక సింహానికో నక్కకో కుక్కకో బలైపోద్ది. మన జీవితాల్లో కూడా అండి మన దృష్టిని ఆయనపై నిలపాలి. మనం అనుకుంటాం ప్రభువుని వెంబడించాలి వెంబడించాలి, కానీ ఆయన మీద దృష్టి పెట్టం. ఆయన్ని చూడకుండా ఎలా ఆయన్ని వెంబడించగలమండి కదా? ఆయన పైన మన ధ్యాస పెట్టకుండా, ఆయన వాక్యం పైన దృష్టి పెట్టకుండా మనం ఎలా ఆయన్ని వెంబడించగలం? కొన్నిసార్లు కొన్ని పాటలు పాడుకుంటూ ఉంటాం, ప్రభువా నీలా బ్రతకాలి, నీలా ఉండాలి, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, మాట్లాడేటప్పుడు. ఇదంతా ఏంటి? వెంబడించడం. అంటే యేసయ్యలా నేను ఉండాలి, నా దేవుణ్ణిలా నేను ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన పైన దృష్టి పెట్టాలి. ఆయన పైన దృష్టి పెట్టడం అంటే వాక్యమై ఉన్న ఆయనపై, ఆయన వాక్యానిపై మన ధ్యాసను ఉంచాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఆ వాక్య ప్రకారం మనం జీవించాలి. చాలాసార్లు ఎందుకు జీవించమంటే ఆయనపై దృష్టి పెట్టక, ఇంట్రెస్ట్ లేక, ఆసక్తి లేక. వాక్యంపై ఆసక్తి లేనప్పుడు మనకేమవుద్దంటే లోకంపై ఆసక్తి ఎక్కువైపోతూ ఉంటుంది, ప్రాబ్లమ్స్పై ఆసక్తి ఎక్కువైపోతూ ఉంటుంది, ఇహలోక బాధలపై ఆసక్తి. అలాంటప్పుడు దేవుని వైపు ఎలా మనము దృష్టి పెట్టగలము? ఆయన ఇచ్చే ఆలోచనను ఎలా తీసుకోగలము?